సో ఫైనల్లీ మన రాజాసాబ్ ట్రీజర్ అయితే వచ్చేసింది భయ. ఎంతమందికి నచ్చింది? December 5th అయితే 2025 అయితే రిలీజ్ అవుతుంది. హలో హలో బండి కొంచెం మెల్లగా. మెయిన్గా చెప్పుకోవాలంటే ట్రీజర్ నచ్చని వాళ్ళైతే ఎవ్వరు ఉండరు. అండ్ ఇంతవరకు మనం సలార్ ఫిలింలో కానీ కొంచెం మాస్ ఎలిమెంట్స్ చూసాము. సో ఇప్పుడు బుజ్జిగాడు సంబంధించి కొంచెం వింటేజ్ లుక్స్ అన్నట్టు మన మారుతారు చెప్తుండు. సో ఆ వింటేజ్ లుక్స్ కనిపించాయంటే నా పరంగా అయితే నాకైతే నచ్చింది భయ. ప్రతి సీన్ అయితే నచ్చింది మన ప్రభాస్ గారు అని చెప్పుకోవచ్చు. కాకపోతే డిసప్పాయింట్ చేసిన థింగ్ కూడా ఉంది. అదేందనేది కొంచెం డెప్త్ వెళ్ళి మాట్లాడుకుందాం. దీంట్లో యాక్టర్స్ బై సర్ప్రైజ్ చేసిన యాక్టర్ అయితే మన సంజయ్ దత్ గారు భయ. అది కొంచెం నాకు సర్ప్రైజ్ ఇచ్చేసింది అని చెప్పుకోవచ్చు మెయిన్గా. అండ్ ఇంకా మన నిధి అగర్వాల్ గారు కానియచ్చు, లేకపోతే మాల్విక మోహన్ గారు కానియచ్చు, ఇలా హీరోయిన్స్ వైజ్గా ఇద్దరైతే కనిపిస్తున్నారు ఈ టీజర్లో. ఇక మన ప్రభాస్ అన్న గురించి చెప్పుకోవాలంటే భయ, డైలాగ్స్ ఎలా ఉన్నాయి తెలుసా? బండి కొంచెం మెల్లగా, మన లైఫ్ మాత్రం అంతంత మాత్రమే, తాత వైర్ కొరికేసారేమో చూడండిరా బయట, ఇలాంటి డైలాగ్స్ చాలా స్లోగా వేరే ఫ్రేమ్ లో కనిపిస్తున్నారు కదా మన ప్రభాస్ గారు. సో ఇలా అని చెప్పుకోవచ్చు మన ప్రభాస్ గారి గురించి ఆ ఫ్రేమ్ లో చూసుకుంటే, అంటే ఆ టీజర్ లో చూసుకుంటే అని చెప్పుకోవచ్చు. ఇక్కడ దయ్యం విషయానికి వస్తే భయ, అంతలా భయపెట్టే అంత సీన్స్ అయితే లేవు, కానీ కామెడీ పరంగా అయితే వర్కౌట్ కావచ్చు అనే విధంగా అయితే మనకు అనిపిస్తుంది. అది కూడా థియేటర్లో మనం చూసినప్పటికీ అని నేను అనుకుంటున్నా. ఇక ట్రైలర్ ఎలా ఉంటుంది అంటే ఇటువంటి కైండ్ ఆఫ్ క్లిప్సే, లేకపోతే ఏదైనా ఒక టైప్ ఆఫ్ స్టోరీ ఈ విధంగా ఉంటుంది అన్నట్టు మనకు తెలపడానికి ట్రైలర్లో చూపెడతారచ్చు. టీజర్లో అర్థమైపోతుంది మన ప్రభాస్ అన్న గారి వింటేజ్ లుక్స్ కానియచ్చు, ఆ డ్రెస్సింగ్ స్టైల్ కానియచ్చు, అతను మాట్లాడే డైలాగ్స్ కానియచ్చు, కొంచెం వేరే ఉన్నారు అది మాత్రం చెప్పుకోవచ్చు. అండ్ ఫైట్ సీన్స్ కూడా అలా అనిపించాయి. ఇక దయ్యం విషయానికి వస్తే అసలు ఏందన్న బహనం ఏంది, అదంతా ఏందనేది దాని గురించి ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచి అనిపిస్తుంది. అవి చూసినా కూడా నాకు ఓకే అనిపించింది. కానీ ప్రభాస్ అని మాత్రం చూసినప్పుడల్లా అదేదో తెలియని ఇన్నోసెన్స్ టైప్ ఆఫ్ ఫీలింగ్ భయ, నిజం చెప్పాలంటే. సో అలా అయితే ఉందని చెప్పుకోవచ్చు. అండ్ తమన్ గారు కొట్టిన బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ నాకైతే చాలా బాగా నచ్చింది. ఎంతమందికి నచ్చిందో నచ్చలో నాకు తెలియదు, అలా అయితే ఉందని చెప్పుకోవచ్చు. అండ్ ట్రీజర్ చూసిన వాళ్ళకు ఎలా అనిపించింది, మీకు మన ప్రభాస్ అన్నని ఇటువంటి స్క్రీన్ ప్రెజెన్స్లో మన ప్రభాస్ అన్న చూసిన తర్వాత వాట్ ఈజ్ యువర్ ఒపీనియన్ అనేది లెట్ మీ ఇన్ ది కామెంట్ భయ, నాకు కూడా తెలుసుకోవాలని ఉంటుంది. అండ్ ఇంకా ట్రీజర్లో కనిపించిన విషయాల గురించి మాట్లాడుకుంటే, ఆ గ్రాఫిక్స్ ఓకే అనిపించింది, చాలా బాగానే ఉంది, టాప్ ది నాచే ఉందని చెప్పుకోవచ్చు. ఆ విఎఫ్ఎక్స్ కానియచ్చు, ఆ గ్రాఫిక్స్ కానియచ్చు, అండ్ బహనంలో మన ప్రభాస్ అన్న నిలబడే ఆ స్టాండ్లో మొత్తం ఆ ఫైరింగ్ కానియచ్చు, ఆ క్లిప్స్ అవన్నీ చాలా బాగున్నాయని చెప్పుకోవచ్చు. ఎక్కడ కూడా డిసప్పాయింట్ కావాల్సిన అవసరం లేదు, అది మాత్రం చెప్పుకోవచ్చు. ఫిల్మ్ అనేది ఇక December 5th ఎలా ఉండబోతుంది, ఒక నార్మల్గా వెళ్ళిపోయినా పర్లేదు అన్నట్టు అనిపిస్తుంది నాకైతే. ఎందుకంటే మన ప్రభాస్ అన్నని ఇటువంటి కైండ్ ఆఫ్లో చూడడం చాలా డేస్ తర్వాత కదా అన్నట్టు అనిపించింది. లైక్ మనకు చూసాము అది రాధేశ్యామ్ ఒక ఫీల్ గుడ్ ఫిలిం అని చెప్పుకోవచ్చు. రాధేశ్యామ్ కానియచ్చు, అంటే ఓకే అది కొంచెం యాక్షన్ పార్ట్ ఉన్నా కూడా డైలాగ్స్ కానియచ్చు అవన్నీ కొంచెం బాగుంటాయి. సో దీంట్లో ఇంకొక వేరే జోనర్, అది కూడా కొంచెం దయ్యం అనే కాన్సెప్ట్ తోటి చూద్దాం ఎలా ఉంటుంది అనేది. నాకైతే నచ్చింది. మరి మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. అండ్ ఇదన్నట్టు మన రాజాసాబ్ ట్రీజర్ నా రియాక్షన్ వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి.